श्री महासरस्वत्यै नमः। श्रीपादवल्लभ नृसिंह सरस्वती गुरु दत्तात्रेय बलदेवतायै नमो नमः। सुब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ब्रह्मांडवाहदेहाय नागराजाय ते नमो नमः। మన మోపుదేవి గ్రామము మోపుదేవిలో వేంచేసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున మూడో రోజు స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. స్వామివారు పురవీధుల్లో చాలా భక్తులకు కనువిందుగా సర్వేంద్రియాణ నయనం ప్రధానం, కళ్ళు ఉన్న ప్రతి ఒక్కడూ కూడా స్వామివారిని చూసే విధంగా చాలా సుందర సౌందర్య విలాసంగా స్వామివారు ఊరేగుతున్నారు. ఈ యొక్క రథోత్సవంలో సమస్త దేవతలు కూడా రథానికి 4 చక్రాల మీద సమస్త దేవతలు రథానికి ఉన్న 3 ప్రాకారాల్లో కూడా మూలల అష్టదిక్పాలకులు నవగ్రహాలు రథారూఢైన స్వామివారు ఈ చాలా విశేషంగా ఈ స్వామివారి యొక్క అనూరుడు మనకి సూర్య భగవానుడి యొక్క రథసారథి అనూరుడు. అట్లాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాలసర్ప రూపమైన శంఖపాలుడు ఈ యొక్క రథానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ రథాన్ని ముందు జరిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క స్వామివారి దివ్య రథాన్ని ఎవరైతే కనులారా తిలకిస్తారో స్వామివారి యొక్క దివ్యమైన రథాన్ని ఆ రథధూళి మనకు దశమూర్తికల్లో కూడా రథశాల చాలా విశేషం. అశ్వశాల, గోశాల, గజశాల, రథశాల ఇవన్నీ కూడా దశవిధ మూర్తికలు. షష్ఠిపూర్తి మహోత్సవాల్లో ఇటువంటి దశవిధ మూర్తికలతో మన దేహంలో ఉన్న యొక్క చేసిన పాపాలన్నీ పోవడానికి స్నానం చేస్తున్నాం. అట్లాంటి దివ్యమైన యొక్క రథధూళి తగిలినా కూడా మనం చేసిన జన్మాంతర సుకృతమైన అందుకంటే ఎన్నిసార్లు చెప్పినా స్వామివారు ఇట్లాగే చెప్తున్నారేంటి అనుకుంటూ మనము మానవ జన్మ అనేది 33 కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ పెద్ద మానవుడు జీవుడు. ఈ మానవ జన్మ ఎత్తడానికి అనేక రకమైన పుణ్య ఫలాలు మన తల్లిదండ్రులు చేసుంటేనే మానవ జన్మ ఎత్తుతాం. ఈ మానవ జన్మలో కూడా అంధత్వం, మూగత్వం, బహిరత్వం, గుడ్డివాడు, కుంటివాడు, మూగవాడు, చెవిటివాడు చాలామంది ఉన్నారు. వీళ్ళన్నీ కూడా లేకుండా సంపూర్ణమైన దేహంతో మానవుడు జీవించి దైవ దర్శనాన్ని పొందాలి అంటే సనాతన ధర్మంలో అందుకనే దేవీ కుంకుమ నిర్మాల్యం లలాటే ధారయోజన ముఖేన షోడశకలే గృహే తిష్టతి శాంభవి. అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకుంటే లలాట ముందు 16 కళలు ఆవిర్భవిస్తాయిట. మన శరీరంలో 16 చక్రాలు ఉన్నాయి. ఈ 16 చక్రాలు కూడా అధిష్టాన దేవతగా ఆ నేత్రములు మధ్యలో నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఈ 16 చక్రాలు కూడా స్పృశించినట్టు సృష్టించినట్టుట. అటువంటి మన స్వామివారి యొక్క దివ్య రథాన్ని మనం కనులారా సూచించి స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి పునర్దర్శనాన్ని పొంది సంకల్ప సిద్ధిలో కోరుతున్నాం. ఒట్టి వేల్ మురుగనికి అరోం హర, వేల్ మురుగనికి అరోం. రేపు ఉదయం కూడా స్వామివారికి సుప్రభాత సేవానంతరము, వసంతోత్సవము, ధాన్యకుట్టోత్సవము, స్వామివారి సుబ్రహ్మణ్య మాలాధారణ విరమణ అనంతరము స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమం. మధ్యాహ్నము ఆలయ దేవాలయ ప్రాంగణంలో 4 వేదములకు సంబంధించిన, ఎందుకంటే అన్నిట్లో కల్లా వేదాలు ముఖ్యము. మనకు 4 దిక్కులు తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ 4 దిక్కులకి 4 వేదాలు. ఈ 4 వేదాలకు సంబంధించిన వేద విద్వత్సభ మన ఆస్థాన వేద పురుషులు నౌడూరి విశ్వనాథం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. సాయంత్రము సమీ వృక్ష పూజ అనంతరము మయూర వాహనం మీద స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చల్లపల్లి జమీందారు గారి యొక్క వంశీకులతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ డిప్యూటీ కమిషనర్ గారు దాసరి శ్రీరామ వరప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో భక్తుల సౌకర్యార్థం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన ప్రసాదం కానీ దర్శనం కానీ ఏమీ లేకుండా అందరికీ కూడా ఉచిత దర్శనము, ఉచితంగా స్వామివారికి ప్రసాదము అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి కార్యక్రమాన్ని అందరూ తిలకించి పునర్దర్శనాన్ని పొంది సంకల్ప సిద్ధిలో వస్తుందగలుగుతున్నాం. ఒట్టి వేలు మురుగుని అరోం హర.